ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడాను బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని అంటే, నీ గురించి నీకే తెలియని ఒక గుట్టు, గుండెలను వణికించే గుట్టు, వెన్నుపోటు పొడిచేటటువంటి ఒక వ్యక్తి అసలు వదులుకోవద్దు తల్లి. వీటి వెనక చాలా అర్థం దాగి ఉంది, చాలా పరమార్థం దాగి ఉంది. ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే. ఇందులో ఏది నువ్వు నిర్లక్ష్యం చేసినా, వదులుకున్నా, వినకపోయినా కూడా రేపటి రోజున బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నా బిడ్డ అనుభవించకూడదనే నేను పరుగున పని కట్టుకుని మరి వచ్చి నా బిడ్డను హెచ్చరించాలని వచ్చాను. మరి నీ కోసం పని కట్టుకుని వచ్చిన ఈ సాయి మాటను వింటావా? నిర్లక్ష్యంతో పక్కకు పెట్టేస్తావా? నువ్వే తేల్చుకో తల్లి. ఏ కారణం చేతనైనా వినకపోయావు, నిర్లక్ష్యం చేశావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి. ఎందుకంటే నీ జీవితంలో ఏం జరగబోతోంది అనే కూడా ఈ సాయి చెప్పాలని వచ్చారు. అక్కడ ఒక చిన్న ఆపద ఉంది, ఒక చిన్న ముప్పు ఉంది, ఏదో జరగబోతోంది. వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యక్తి ఎవరు, ఎలా వెన్నుపోటు పొడుస్తారు, దేనికోసం పొడవబోతున్నారు, నీ గురించి నీకు తెలియని రహస్యం ఏంటి, నీ గురించి నీకు తెలియని సాయికి మాత్రమే తెలిసిన ఆ రహస్యాలు ఏంటి తెలుసుకోవాలని ఉంది అంటే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ గురించి నువ్వు వినుబిడ్డ. అది కూడా గుండెలు వణికించే ఒక గుట్టు. అదేంటో నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు పదే అలా అంటున్నారు? ఇంతకీ ఆ రహస్యాలేంటి, ఆ గుట్టేంటి, గుండెలను పొడిచేటటువంటి వ్యక్తి ఎవరు, తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఏదో హెచ్చరిస్తున్నారు బాబా నన్ను, బాబా గారి సందేశాలు సూచనలు అందుకుంటున్నాం కదా అంటే ఇలాంటి వాటిని ఈజీగా బయటపడవద్దు. మనం గనుక బాబాగారి సందేశాలను అందుకొని ఆయన అడుగుజాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళి ఆయన గొడుగు నీడ కింద ఒక్కసారి చేరామంటే ఇంకా మనల్ని ఎటువంటివి కూడా తాకలేవు. మన దరి చేరాలి అని అంటే కూడా గజ వణికిపోతాయి. మనకు రక్షణ కవచమై ఉంటారు బాబాగారు, మన సాయినాథుడు, సాయి తండ్రి కదా. నిజంగా బాబా భక్తుల్ని ఎవరు అనుకుంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తే ప్రయత్నం అయితే చేయండి. అలాగే బాబా గారి కోసం అయితే ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. ఎందుకంటే మరింత ఎక్కువ మంది బాబా భక్తులకి మన వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి. గుండెలు వణికించే నీకు తెలియని నీ గురించి ఒక గుట్టు అది విన్నావు అంటే నేను ఇలా ఉంటానా, నా జీవితానికి సంబంధించిన గుట్టు ఇదా, ఇది నాకే ఇన్ని రోజులు తెలియదా, నా బాబా వచ్చి నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియకుండా పోయిందా అని నువ్వు అనుకుంటావు, బాధపడతావు, పశ్చాత్తాపడతావు. అంటే ఇది నా గురించి అని పశ్చాత్తాపడతావు, దానిని వెంటనే సరిచేసుకోవాలని అనుకుంటావు. అలాగే వెన్నుపోటు పొడవబోతున్న వ్యక్తి ఎవరు, ఎందువల్ల నిన్ను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు, జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా వినాలి తల్లి. వెంటనే నీకు ముందు రాబోయే ఈ చిక్కుల నుంచి బయటపడగలుగుతావు. రాబోయే రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుపోతున్నావు, లాభాల నష్టాల నీ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు.
అసలు గుట్టేంటి, వాటి నుండి నువ్వు ఎలా బయటపడాలి, ప్రతి ఒక్కటి కూడాను ఈరోజు చెప్తాను. పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే ఇది పూర్తిగా నీ జీవితానికి సంబంధించిన రహస్యం. ఇది నీ కోసం చెప్తున్నా ఒక మాట కాబట్టి నువ్వు తప్పకుండా వినాలి. నీ సాయి మాట విని తీరాలి. ఇక చెప్పాలి అంటే నీకు కోపం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది తల్లి. మనిషి బలంగా కనిపిస్తావు, అహంభావం గర్వం కూడా ఎక్కువగా తొణికిసలాడుతూ కనిపిస్తున్నావు. ఇలా ఉండటం వల్ల ఏదైనా నేను చేయగలను అనేటటువంటి భావన, ఆత్మధైర్యం ఇవన్నీ కూడాను ఇక నీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా కూడా చాలా సులభంగా తీసుకుంటాం. ఏముందిలే అన్నట్టు తీసుకుంటావు. అలాగే అంతే సులభంగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటావు. ఏముందిలే అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటావు. ఇక ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా వరకు కూడా ఏంటి అంటే అన్నింటినీ కూడా చాలా ఈజీగా సులభంగా తీసుకుంటూ ఉంటావు. విమర్శల్ని అస్సలు తీసుకోలేవు. ఎందుకంటే నిన్ను విమర్శించే వాళ్ళు అంటే నీకు అస్సలు నచ్చదు. నువ్వు ఎలా చేస్తే అలా జరగాలి అన్న పద్ధతిలోనే ఉన్నటువంటి తీరులో నువ్వు ఉంటావు బిడ్డ. ఇది నీకు తెలియని ఒక గుట్టు కూడా. ఈ లక్షణాలు ఎప్పుడైనా గమనించావా? నువ్వు నీ కోపం చల్లబడేంత వరకు కూడా ఒంటరిగా ఉంటావు. ఇక నిన్ను చూస్తే కొంతమందికి గుండెల్లో లబుడుబు అంటూనే ఉంటుంది నిన్ను చూస్తే. ఎందుకంటే ఒక రకంగా చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తుల్లో కూడాను కొంచెం అవసరమా ఇంత కోపం, అంత గంభీరం అని అనిపిస్తూ ఉంటుంది. అమ్మో వీళ్ళు ఇలా ఉన్నారేంటి, వీళ్ళతో ఎలా మాట్లాడగలను అని అనిపిస్తుంది. నీ మాట కానీ నీ అహంకార్యం ఏదైనా కూడా నీ గుండెల్లో గుబ్బులు వేస్తూ భయం వేస్తూ ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడాలంటే నీ ఎదుట వారు నీతో మాట్లాడాలి అన్న కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పైకి నువ్వు అంత కఠినంగా కనిపిస్తావు కాబట్టి. కానీ లోపల ఉన్న ఆ మృదుత్వం వారికి తెలియదు. పైన ఉన్నది మాత్రమే ఆ కఠినత్వం లోపల కరిగిపోయే వెన్నలా ఉంటుంది. నీ మనసు అంత మృదువుగా ఉంటుంది. కానీ ఎదుటివారికి నువ్వు కనిపిస్తున్నావు గంభీరంగా ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తావు. ఇక ముఖ్యంగా నీకు కోపం వస్తే మాత్రం చాలా అల్లరి చేసేస్తావు. ఎందుకు అంటే ఆ కోపం వచ్చినప్పుడు నిన్ను తట్టుకోవటం ఎవ్వరి వల్ల అవ్వదు. అందరి మీద ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉంటుంది. అయినా కూడా స్నేహపూర్వక భావాన్ని కలిగి ఉంటావు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం నీలో ఉన్న ఉగ్రస్వరూపాన్ని బయట పెట్టేస్తావు. ఇలా వచ్చిన కోపంలో అంత త్వరగా నీ కోపం అయితే తగ్గదు. ఈ కోపం కారణంగా నీతో ఎదుటవారు వాదించకుండా ఉంటేనే మంచిది అని చెప్పి వాళ్లకు అనిపిస్తూ ఉంటుంది. అలాగని ఎవరిని కావాలని నొప్పించవు. చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తావు. నువ్వు అలానే ఉంటావు. ఎదుటి వాళ్ళకి కోపంగా కనిపిస్తావు. ముఖ్యంగా ఇష్టమైన వారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు. నువ్వు బాగా దగ్గరైన వారితో ఎంతో మనసుకి నొప్పిస్తే ఇక నిన్ను నియంత్రించడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అనుకున్న వాళ్ళు, ఇష్టపడ్డ వాళ్ళు నన్ను బాధిస్తున్నారు కదా, బాధ పెట్టారు కదా అని నీకు మనసుకు వచ్చింది అంటే ఇక నన్ను నియంత్రించడం చాలా కష్టం. ఎంత రచ్చ చేస్తావు అంటే అంతా ఇంత కాదు బిడ్డ. అప్పుడు నీ కోపాన్ని అసలు నియంత్రించడానికే అవ్వదు. నీ కోపాన్ని, ఆందోళనని చూసి అసలు ఎదుటివారు తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను నియంత్రించుకోలేకపోతున్నావు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటివారు అనుకుంటూనే ఉంటారు. కానీ నీలో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్ని మాత్రం ఎవ్వరితోనూ పంచుకోవటానికి ఇష్టపడవు. నీకు ముక్కు మీదే కోపం అనేది ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మాత్రం నీ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా పెద్ద యుద్ధం జరిగిపోయిందా, పెద్ద వానగాలి వచ్చి నిలిచిపోయినట్టు ఉందా, వెలిసిపోయినట్టుందా అన్న భావనకి గురి చేస్తావు. ఎందుకంటే నీ కోపం ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. ఎప్పుడూ నీకు ఇష్టమైన వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు నీ మనసుని గాయపరిచినప్పుడు, నీకు ఇష్టం లేని పని చేసినప్పుడు అస్సలు తీసుకోలేవు. ఎందుకంటే అన్న వాళ్ళు కదా
ఒక హక్కు నీకు వారి మీద ఏర్పడి ఉంటుంది. దాంతోనే ఇలా ప్రవర్తిస్తూ ఉంటావు. నువ్వు నీ మనసులో నా వాళ్ళు కదా అన్న భావన నీకు ఉన్న ప్రతిసారి నీ వాళ్ళైనా తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది కదా బిడ్డ. ఈ అలవాటు నువ్వు ఖచ్చితంగా మార్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే దాని వలన నువ్వు ఇబ్బందులు పడతావు, నీ వారు ఇబ్బందులు పడతారు, నీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది, బంధాలను కోల్పోవలసి వస్తుంది బిడ్డ. జాగ్రత్త. నీతో పెట్టుకోవటానికి ఎవరికైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తే ఇంకా తట్టుకోలేరు. కోపంతో ఉన్నప్పుడు కురిపించేస్తావు, నీకు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటావు. అదే నువ్వు మాటలు తోటలు పేల్చేస్తూ ఉంటావు. నీ మాటల తోటలతో వారి గుండెలు గాయాలు చేసేస్తూ ఉంటావు. అది ఎంతవరకు సరైందో నువ్వే ఆలోచించుకో. ఇక నువ్వు మాట్లాడేవన్నీ కూడా నిజాలే. ఆ నిజాలని జీర్ణించుకోలేకపోయాక ఎదుటి వారికి ఇంకా ఎక్కువ బాధ, మరింత ఎక్కువ అవుతుంది. నీకు సమాధానం చెప్పలేరు, నీ మాటల్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే అందులో ఎంతో నిజం ఉంటుంది. ఆ నిజాలు జీర్ణించుకోవటం వల్ల అసలు వాళ్ళు అంతేకాదు, అందుకే నీతో గొడవ పెట్టుకోకుండా చాలా మంచిగా అని మౌనంగాను తప్పుకుంటారు. ఇక నీ మొండి పట్టుదల అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా పట్టుపట్టావంటే సాధించేయాల్సిందే. ఇంకా ఈ మొండి పట్టుదల ఉండటం వల్ల కోపం ఉన్నప్పుడు మాట అనేది కూడా నేను మాట్లాడుతున్నాను అంటే ఒక్కొక్కసారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కొన్ని మాటలు కూడా ఎదుటివారిని బాధ పెట్టేలాగా మాట్లాడేస్తూ ఉంటావు. ఇక చేతికి అందిన వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటావు, బీభత్సం సృష్టించేస్తావు. ఒక్కసారి కోపం వచ్చింది అని అంటే మాత్రం అది చల్లారాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి ఒక్కో రోజు, వారం, 10 రోజులు అయినా సరే ఇలానే ఉంటావు. ఇంకా చెప్పాలంటే నెలల తరబడి కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటావు. నీకు పరస్పర అవగాహన చాలా ముఖ్యం బిడ్డ. కానీ ఆ సమయంలో నిన్ను పలకరించే వాళ్ళు లేక, మాట్లాడే వాళ్ళు లేక చాలా బలహీన పడిపోతావు. ఎదుట వాళ్ళతో నువ్వు మాట్లాడవు. ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నావో ఇంక వాళ్ళతో అన్ని బంధాలు కూడా అంటే వదిలేసుకుంటావు. ఇక నాకెందుకులే అన్నట్టు ఉంటావు. అలా వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఆపేస్తావు. ఇది ఎక్కువ శాతం బంధువర్గంలో జరుగుతూ ఉంటుంది. లేదా నీ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది ఏర్పడుతుంది. ఈ దుష్భావం అన్నది పడుతుంది. బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ కూడా దెబ్బతింటాయి. నువ్వు 6 నెలల, సంవత్సరం నీ కోపం వచ్చింది, నాకు ఇంకా కోపం తగ్గలేదు, నేను మాట్లాడను అంటే నీ కోసం అంతకాలం చూడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి కూడాను ఎంతో కొంత ఓపిక అనేది ఉంటుంది. కొన్నాళ్ళు వారి ఓపిక కూడా ఉండేంత వరకు కూడాను ఒక్కసారి ఓపిక నశించింది అని అంటే అసలు ఈ మనిషి అని వదిలేస్తే ఏం చేస్తావు బిడ్డ? ఇంకా చుట్టాలకి, బంధువులకి, నీ స్నేహితులకి అంత ఓపిక ఉండదు కదా. జాగ్రత్తగా ఇలాంటి విషయాలలో జాగ్రత్త పడు. ఇక నీ కోపాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఎంత కోపం అంటే మామూలు కోపం రాదు. వస్తే మాత్రం ఇష్టమైన వారిని అన్నమాట అనరాని మాటలు అనేస్తూ ఉంటావు. కోపంలో కూడా విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించటం, అసలు ఎదుట వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వినటానికి కూడా నువ్వు అసలు ఇష్టపడవు. మంచి విషయం గురించి అస్సలు పట్టించుకోవు. వారు ఏదైనా చెప్పబోతుంటే, సంజాయిషి చెప్పబోతుంటే అసలు వినవు. నీ ధోరణిని నువ్వు మాట్లాడేసి, తిట్టేసి, అరిచేసి వెళ్ళిపోతూ ఉంటావు. ఎదుటివారి భావనలకి, వారి మనసుకి అసలు విలువే లేదు. నీ దగ్గర ఇంకా నువ్వు బాగా గాయపడ్డావు అంటే మాత్రం దేని గురించి పట్టించుకోవాలో కోపంలో చాలా ఘోరంగా విరుచుకుపడే ప్రమాదం అనేది ఉంటుంది. ఇక కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు నువ్వు బాధపడవు. ఎదుటివారికి నీ బాధ అన్నది చూపెట్టమన్నమాట. నీ బాధ ఏదుందో నువ్వు లోపలే పడతావు. కోపం వస్తే కూడాను అలానే ఉంటావు. ఎదుటివారి బాధను అర్థం చేసుకోవు. నీ బాధ నువ్వు అర్థమయ్యేలా చెప్పవు. ఎలా అయితే ఎలాగైనా కష్టం కదా తల్లి. నీతో ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు? మాటలతో, చేతలతో అసలు మామూలుగా ఉండదు. నీతో నువ్వు బాధ పెట్టే తీరు, చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటావు. అలాగే నువ్వు ఇంకొక లక్షణం ఏంటంటే ఇతరులను కఠినంగా విమర్శించడం. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా నువ్వు పరిపూర్ణంగా ఉండాలనే కోరుకుంటావు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటావు. ఇకపోతే నువ్వు
చెడు గుణం ఏంటి అంటే, నీలో ఉన్న చెడు గుణం ఏంటంటే సొంత ఆనందం ఎక్కువ చూసుకుంటూ ఉంటావు. అలా సొంత ఆనందం ఎక్కువ చూసుకుంటూ ఇంకా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు చిన్న చూపు చూస్తావు, నిర్లక్ష్యం చేస్తావు, నీ అంతట నువ్వు గర్వంగా భావిస్తూ ఉంటావు. ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా నీకంటే చాలా తక్కువ అని భావిస్తూ ఉంటావు. ఎక్కువ వాళ్ళ మీద కొంచెం నీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు మంచిగా ఉన్న ఎదుటివారిని ఎవరైనా మెచ్చుకున్నా పొగిడినా నీకన్నా మంచి స్థాయిలో ఉన్నా కూడా నీకు కొంచెం ద్వేషం అన్నది మొదలైపోతుంది, అసూయ అన్నది మొదలవుతుంది. ఇలాంటి లక్షణాలను కూడా నువ్వు దూరం పెట్టాలి బిడ్డ, లేకపోతే భవిష్యత్తులో దెబ్బతింటావు. ఇంకా ఇలాంటివన్నీ నీలో చాలా ఉన్నాయి. నీలో ఉన్న మరొక చెడు గుణం ఏంటంటే వేరువేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటావు. కొన్నిసార్లు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించావో నువ్వు అసలు ఊహించడం కష్టం. ఎప్పుడు ఎలా ఉంటావో ఏమాత్రం కూడా ఎవ్వరు అంచనా అనేది వేయలేరు తల్లి. ఇక నిన్ను అంచనా వేయగలిగిన వారు అంటే వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. ఇక చెడు గుణం ఏంటంటే నీలో చాలా వరకు ఎదుటి వాళ్ళని పురుగుల్లాగా ట్రీట్ చేస్తున్నావు. నాకంటే అందరూ తక్కువే అన్నట్టు చూస్తూ ఉంటావు. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయమైంది నువ్వే ఆలోచించు. ఎవరి తెలివి, ఎవరి స్థాయి, ఎవరి స్తోమత, ఎవరి అర్హత వాళ్ళకి ఉంటుంది కదా. ఎదుటి వ్యక్తితో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం గౌరవించాలి. అప్పుడే మనం ఎదుటి వారికి గౌరవం ఇస్తే మనకు కూడా అంతకు రెట్టింపు గౌరవం దొరుకుతుంది కదా. మనల్ని వాళ్ళని చులకనగా చూస్తూ పోతే మనలో లోపాలు వాళ్ళు వెతకరా? మనలో అన్ని గుణాలను అన్ని లక్షణాలను ఎప్పుడూ కూడా ఒక్కటిగా ఉండవు కదా. 100కి 100 పాలు సరైనవి ఉండవు, అందులో లోపాలు ఉంటాయి. లోపాలు లేని మనిషి అసలు లోపాలు లేని మనిషి ఉండడుగా. ఆ లోపాలను సరిదిద్దుకోవాలని అనుకుంటారు. మరి నువ్వు అలా అవుతావా? మొండితనంలో కోపంలోనే ఇలా ఉండిపోతావా? లేకపోతే నీ వారి కోసం, నీ ఆయన కోసమైనా, నీ బంధాల కోసం నువ్వు మారిపోతావా లేదా? నీలో ఇన్ని గుణాలు ఉన్నాయి. ఈ చెడు గుణాలు నీకు చెప్తున్నాను. నీ గురించి నీకు ఇన్ని రహస్యాలు, ఇన్ని గుట్టులు ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ నువ్వు విని నీ మనసుకి మారాలి అనిపిస్తుందా లేదా? నేను ఇలానే ఉంటాను, నాకు ఇలానే బాగుంది అనిపిస్తుందా? నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఎలా చేయాలనిపిస్తే అలా చేయి. నీ సాయి చెప్పాడు, దారి మళ్లించబోయాడు. నువ్వు వెళ్తున్న దారి సరైంది కాదు తల్లి. నేను మంచి దారి, పూలదారి నీకు చూపిస్తాను. ఆ దారిలో నడుద్దు కానీ రా అని నేను వేలు పట్టుకొని మరి నా వేలు పట్టుకొని నీ పూలదారి వైపు అడుగులు వేస్తాను. లేదా నేను ఇప్పుడు వెళ్తున్న ముళ్ళదారి నాకు బాగుంది బాబా, నేను దీంట్లోనే వెళ్తాను అంటావా? ఆలోచించుకొని 1 నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించి నీ సాయి మీద భారం వేయి. ఆ తర్వాత పూలదారంలోకి రావాలి అంటే నీ సాయి చిటికని వేలుని పట్టుకుని నడిపిస్తారు. జీవితాంతం ఆ దారిలో వచ్చావంటే అన్ని ఆనందాలు, సంతోషాలు, గౌరవాలు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. నువ్వు వెళ్తున్న ముళ్ళదారిలో ఉన్నావంటే రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ఎదురు తగిలే దెబ్బలు, కాలికే గాయాలు ఇవే ఉంటాయి. ఏది కావాలో నువ్వే ఎంచుకో బిడ్డ. అలాగే వెన్నుపోటు పొడిచే వ్యక్తి అని చెప్పాను కదా. నువ్వు ఇలా ప్రతి ఒక్కరితోనూ కోపంగా, నిర్లక్ష్యంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే నీ మీద కక్ష పెట్టుకుంటారు, కక్ష పెంచుకుంటారు. ఎందుకంటే నీకు మాత్రం తెలిసి తెలియని విషయం, నాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటి అంటే పైకి అంత కోపంగా, గంభీరంగా ఉన్నా కూడా లోపల అంత కోపం ఉండదు. కరిగిస్తే క్షణంలో కరిగిపోయి వెన్న ముద్దలాగా కరిగిపోతావు. అంత మెత్తని, శుతిమెత్తని మనసు లోపల ఉందే, దాన్ని పట్టుకోలేక నువ్వు చూపించలేకపోతున్నావు, వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. దాని వలన నీ మీద కోపం, కసి పెంచుకున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వీరికి వెన్నుపోటు పొడుద్దామా, ప్రతి ఒక్కసారి కూడాను వీరు పురుగులా ఎదుటి వారిని చూస్తారు. ఎంతసేపు గాయపరుస్తారో, ఎంతసేపు హీనంగా చేసి మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారు. అన్నీ వారి మనసులో నాటుకుపోయింది. దానివల్లే నీకు వెన్నుపోటు పొడుస్తారు. నీ బంధువులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, వాళ్ళలో ఎవరైనా అవ్వచ్చు. జాగ్రత్తగా
జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇంతకుముందు నీ ప్రవర్తన అలా ఉంది, నీ మాటలు కూడా అలా గాయపరిచాయి అందరినీ. నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఇలా అనుకోవటంలో తప్పు లేదు కదా బిడ్డ. అలా అనుకోవడానికి అవకాశం ఎవరిచ్చారు? నువ్వే కదా. నువ్వు చేసిన దానివల్లే కదా వాళ్ళు నిన్ను వెన్నుపోటు పడవబోతున్నారు. అందుకే ఇప్పటి నుంచి నీలో ఉన్న చెడు లక్షణాలన్నింటినీ కూడాను ఏరి పారే. మంచిగా ఉండు, నలుగురికి నచ్చేలా మెచ్చేలా ఉండు. ఈ సాయి ఆశీర్వాదం వల్ల నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ బాబాగారు ఈరోజైతే ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. బాబాగారు మరొక సందేశంతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను 200 లైక్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి ఆ సాయినాథుని ఆశీస్సులను పొందుతారని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.